ఏపీలో రేపటి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథం. అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలను తీసుకోలేమని ఏపీపీఎస్సీ తెలిపింది. ప్రభుత్వ లేఖకు సమాధానం ఇచ్చింది ఏపీపీఎస్సీ. రేపటి ఎగ్జామ్స్ యథాతథంగా నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. రేపటి పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తున్నామంటూ కూడా ఏపీపీఎస్సీ చెప్పింది. అయితే ప్రభుత్వ లేఖకు సమాధానం ఇచ్చింది ఏపీపీఎస్సీ. గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలను తీసుకోలేమని ఏపీపీఎస్సీ ప్రస్తావించింది. అయితే ప్రభుత్వ లేఖకు సమాధానం ఇచ్చిన ఏపీపీఎస్సీ రేపు పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీపీఎస్సీకి సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చిందని చెప్పొచ్చు. రేపు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది మటుకు అప్పట్లో అభ్యర్థుల్లో పూర్తి స్థాయిలో ఒక స్పష్టత నేపథ్యంలో కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాయిదా వేయాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు కూడా రావడం జరిగింది. దీని మీద గవర్నమెంట్ రాసిన లేఖకు ఏపీపీఎస్సీ ఒక స్పష్టత అయితే ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్ కు ప్రయోజనం కల్పించేటువంటి నిర్ణయాలు తీసుకోలేమని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు ఈ ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇదివరకే ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ పరీక్షల మటుకు యథాతథంగా జరగనున్నాయి. రేపు 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 92,250 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా ఈ పరీక్షలు వాయిదా పడుతున్నాయి అని చెప్పేసి ఏవైనా కూడా అబద్ధ ప్రచారాలు చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.